హాయ్, వెల్కమ్ టు న్యూస్ 3. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హీట్ ఎక్కిస్తున్నాయి. ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని తీవ్రమైన పోటీ వరంగల్లోనే ఎందుకుంది? దానికి కారణం ఏంటి? ఆతృతగా చూస్తున్నారు జనాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్లలో ఎక్కడా లేని ఉత్కంఠ మన వరంగల్ ఎంపీ స్థానానికి ఎందుకుంది? ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకున్నట్లయితే, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు బీజేపీ పార్టీ, మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ మూడిటి మధ్య తీవ్రమైన పోటీ జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి కారణం, అంతకుముందు అధికారంలో ఉన్న కారు పార్టీ అనుకోకుండా డీలా పడడమే కాకుండా కాంగ్రెస్ పుంజుకున్న వేళ ఆశావాహుల జాబితా రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగా బీజేపీ కూడా తక్కువేం కాదంటూ తన ఎత్తుగడలతో పార్టీలో వలస నేతల్ని ఆకర్షించడం మొదలుపెట్టాయి. అదే పరిణామంలో ఆరూరి రమేష్ కారు దిగి బీజేపీలోకి పోవడం హైడ్రామాగా నడిచింది. అది అందరూ గమనించారు. బీజేపీలో పోతా అన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆరూర్ రమేష్ని అధిష్టానం బుజ్జగించినప్పటికీ, కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయినప్పటికీ, నేను పార్టీని విడిచి వెళ్ళను అని అంటూనే మళ్ళీ తెల్లారి కారు దిగి కమలం వైపు ప్రయాణం చేశారు. అసలు ఏం జరుగుతుందని కేసీఆర్ గారు హవాక్ అయిపోయే లోపే కడియం కావ్యకు కేటాయించిన సీటు, బీఆర్ఎస్ కేటాయించినటువంటి సీటు, ఆమె ఆ ప్రభుత్వం ఆ పార్టీ పైన బురద జల్లుతూ, ఈ పార్టీలో నేను కొనసాగలేను, రాజకీయంగా శత్రువులు ఎక్కువయ్యారు, డీలా పడుతున్న పార్టీలో నేను పోటీ చేయలేను, ఒకవైపు ట్యాపింగ్లు, ఇంకోవైపు ఈడీ కేసులు, ఇంకోవైపు భూ కబ్జాలు ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ నేను ఉండలేను అని కాంగ్రెస్ వైపుకు మళ్ళారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏర్పడింది. సీటు కేటాయించిన బీఆర్ఎస్ పైన నమ్మకాన్ని నేను కోల్పోయానంటూ కావ్య కారు దిగి తన తండ్రి సీనియర్ లీడర్ కడియం శ్రీహరి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకున్నారు. ఇక్కడ ఆట మొదలైంది. అసలు ఏం జరుగుతుంది అని రాష్ట్ర ప్రజానికం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఒకవైపు కాంగ్రెస్ ఆశావాహులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేముండగా వలస నాయకులకు మీరు టికెట్లు ఎలా ఇస్తారు అని చెప్పి. ఒకవైపు కారు, మా టికెట్ ఇచ్చినాక మీరు ఆహ్వానించడం, మీ పార్టీలోకి మా ముఖ్య నేతల్ని, నాయకులని, మేము ఆల్రెడీ ప్రకటించిన వ్యక్తులని మీరు ఎంతవరకు ఆహ్వానించడం కరెక్టు అని చెప్పేసి కారు పార్టీ కాంగ్రెస్ పార్టీని చివాట్లు పెడుతుంది. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్య ఎవరైతే కడియం శ్రీహరిపై పోటీ చేయకుండా, కడియం శ్రీహరిని పోటీ చేయడం కోసం తాటికొండ రాజయ్య సీట్ని అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కడియం శ్రీహరికి కేటాయించారు. ఆ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్లో ఆ సీటును గెలవడం జరిగింది. తాటికొండ రాజయ్య ఈ మధ్యలే
నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. ఎప్పుడైతే కడియం కావ్య, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి చేరారో వెంటనే తను ప్రెస్ మీట్లో తాటికొండ రాజయ్య నేను అవకాశం ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమే అని ప్రకటించారు. అసలు ఆట మొదలైంది. ఒకవైపు సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు కడియం పై ఆరోపణలు చేస్తూనే మేము ఇక్కడ గెలిచే తీరుతామని చెప్పేసి రోజుకో సభలు పెడుతున్నారు. బీజేపీ నుంచి కారు దిగి బీజేపీకి వలసపోయినటువంటి ఆరూరి రమేష్ ఇక్కడి నుంచి బీజేపీ నుంచి పోటీలో ఉండగా నేను కూడా గెలుస్తానని ఆశా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిని ప్రకటించకపోయినా ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరగబోతుంది మళ్ళీ ఎపిసోడ్లో మీ ముందుకు మళ్ళీ అనాలిసిస్ చేయడానికి నేను వస్తాను. ఈ ఛానల్ని ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.